నేను అధికారంలో ఉన్నా లేకపోతే ఎప్పుడైనా సరే నేను పేదవాళ్ళతోనే ఉంటాను. పేదవాళ్ళతోనే నా ప్రయాణం సాగుతుంది. పేదవాళ్ళతో పాటే నేను నా జీవనాన్ని సాగిస్తాను. పేదవాడు నుంచి ఒక సహాయం అన్నా నాకు జరుగుతుందనంటే ఖచ్చితంగా మంచి చేస్తాను, మేలే చేస్తాను. గతంలో చూసుకున్నట్టయితే కూడా ఏ రోజు కోవిడ్ సమస్యలు ఉన్నా, లాక్డౌన్ వచ్చినా మనం సాగు చూపించదు, వాళ్ళకి దగ్గరగా చేసాము. అంతేగాని కోవిడ్ సమస్యలు రాకూడదు, తెలకూడదు, మీకు వీళ్ళందరూ మీరు రాలి, మీరు మా దగ్గర రాకండి, లాక్డౌన్ ఇంకా కోవిడ్ ఇది ఫినిష్ అయిపోయేదాకా మీకు మాకే సంబంధం లేదని కుదరదు. దేవుడి పదవులు మనకు దేనికి ఇష్టపడదు, మనం బాగుపడ్డానికి కాదు కదా, నేను బాగుపడ్డానికి దేనికి. దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది ఎందుకంటే 10 మందికి మేలు చేయాలి. అదే తెలుసుకోవాలి రజని. మనలో మన గవర్నమెంట్ గతంలో చూసుకుంటుంటే మనం ఓటు వేసిన వ్యక్తిని అందరికీ సమానంగా ఇచ్చాం, అందరికీ సమానంగా పెన్షన్లు ఇచ్చాం, అందరికీ సమానంగా ఉద్యోగాలు ఇచ్చాం, అందరికీ సమానంగా విద్య, వైద్య, నైపుణ్యత మనం అందించాం. మంచి పరిపాలన అందరికీ అందించాం. 40% ఓటు బ్యాంకు గెలిచాం కదా. మనకి అపోజిషన్ 40% ఓటు బ్యాంకు మనం గెలిచాం. ఇప్పుడు అవతల పార్టీ గెలిచిన ఇప్పుడు మహాకూటమి అంతే. ఇప్పుడు 3-4 పార్టీలన్నీ కలిసి మన మీద యుద్ధం ఉంటుంది. ఒకరి మీద యుద్ధం చేసినా మనం 40% గెలిచాం. అసెంబ్లీలో వెళ్ళడం కాదు రాజనీతిలో, అసెంబ్లీలో పోయినా ఎక్కడ పోయినా అది జరగాలి కదా. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబంలో పాపం తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళ స్నేహితులు ఉంటారు, ఇంకేదో వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మంచి పోతూ ఉంటారు. అందరూ పాపం వాళ్ళ ఆ కుటుంబాన్ని చూడగానే నా మనసు తగ్గిపోయింది. ఎంత బాధపడానంటే అయ్యో మన వాళ్ళందరికీ ఇలా జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ కుటుంబమే కాదు పాపం ఎంతో మంది మైనర్ బాలికలు మొన్న ఏదో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏదో మళ్ళీ ఏదో అవన్నీ మళ్ళీ మన మీద తోడు చూసుకుంటే చాలా గౌరవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు దీనిపైన సరైన తీరు లేదని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ దుస్థితి వచ్చిందంటే ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, ఆలోచన విధానం ఏంటి? అదే ఖచ్చితంగా నేను ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా పేద ప్రజలకి వాళ్ళన్న మీ అన్న పేద ప్రజలకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. వాళ్ళకి జరుగుతుంది ఎలా, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం మాట్లాడామంటే అవి మీరే చేపించారన్నాం ఆరోపణ. ఎవరికైనా అన్యాయం జరిగిందండి. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ వెళ్ళాము, ఆ సమస్యలు ఏందమ్మా చూసాము. ఈ విధంగా మనిషిని పాపం కొంతమంది హత్య చేస్తుంటే ఏందయ్యా ఇది అని అడిగిన దాన్ని కూడా అది మీరు చేశారన్నాం. మళ్ళీ దాన్ని అట్ట తెప్పి మళ్ళీ మీ ఫ్యాక్షన్ అన్నాం, మనమే చేపించాం. ఇప్పుడు మీ ఫ్యాక్షన్ గొడవలు అవి మీ గొడవలు మీ వాళ్ళే చేశారన్నాం, మీ పార్టీ వాళ్ళు చేశారు, మీ పార్టీ వాళ్ళే అంటే ఇప్పుడు రాష్ట్రంలో చేసేదంతా మీ పార్టీ వాళ్ళు